నోట్ చేసుకునే వాళ్ళు వస్తారేమో, వస్తే కానీ వాళ్ళతో ఇప్పుడే మాట్లాడతాము. లేకపోతే రేపు ఆఫీస్ కాడికి పోయినప్పుడు ఫోన్ చేసి పిలిపించి సాల్వ్ చేస్తాం. ఐడి నెంబర్ ఎంతనండి? 590. వీళ్ళ లీడర్ గారు నోట్ చేసుకోండి సమస్య. 590 లీడర్ గారు రిలాక్స్. ఇది ఆధార్ కార్డులో ఏదైనా అప్డేట్ కాకపోయినా, ఆధార్ కార్డులో ఏదైనా వాళ్ళకి చూపించినా, ఏది ఇంతకుముందు మీరు ఏదైనా పిఎఫ్ గవర్నమెంట్ పని డేటా అవన్నీ చూపించిన లేబర్ కార్డు అది చెక్ చేసి చిన్న పిల్లలు రెడీ చూడు. ఓకే కొంచెం నమస్కారము. ఈరోజు జనవరి 27 ఎలక్ట్రీషియన్ డే అని ఎందుకు అనుకుంటున్నామంటే 1880లో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టినాడు. ఆ బల్బును వెలిగించేది మా ఎలక్ట్రీషియన్ సోదరులు. 2019లో రాష్ట్రంలోని ఎలక్ట్రీషియన్లు రాష్ట్ర నాయకులు కలిసి 2019లో ఎలక్ట్రీషియన్ డేగా నిర్ణయించారు జనవరి 27. అదేవిధంగా 2019 నుంచి ప్రతి సంవత్సరము ఎలక్ట్రీషియన్ డేను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ అన్ని రాష్ట్రాలు కలిసి ఈ రోజును నేషనల్ ఎలక్ట్రీషియన్ డేగా నిర్ణయించారు. ఆ నేషనల్ ఎలక్ట్రీషియన్ డేను ఈరోజు మన కడప నగరంలో కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున నూర్జహాన్ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా గొప్పగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి కడప జిల్లాలోని నాయకులు, కడప నగరంలోని ఎలక్ట్రీషియన్ సోదరులు, మన లేబర్ ఆఫీస్ నుంచి లేబర్ ఆఫీసర్లు, తర్వాత ఏపీఎస్సీబీ ఈఈ గారు కూడా రావడం జరిగింది. వారి సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా అసోసియేషన్ ముందుకు పోతున్నాము. నమస్కారం. నా పేరు మల్లికార్జున. నేను కడప నగర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్రంలో ఈసీ మెంబర్గా ఉన్నాను. ఓకేనా? ఎలక్ట్రీషియన్ సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి. నేను కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అంటే చెప్పు. ఎలక్ట్రీషియన్ సోదరులకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్ట్రీషియన్ డేని కడపలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మనకు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకుల ఆదేశానుసారం ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళో ఎలక్ట్రీషియన్లు అందరూ సమావేశమై వాళ్ళ సమస్యల గురించి చర్చలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా కడప నగరంలో కూడా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమావేశానికి మేయర్ గారిని, అలాగే లేబర్ ఆఫీసర్ వారిని, ఈఈ గారిని, ఎలక్ట్రికల్ ఈఈ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ విలువైన సమాచారాలన్నీ ఇవ్వడం జరిగింది. మాకు అసోసియేషన్ ఆఫీస్ కావాలని, సర్వీస్ సెంటర్ నిర్వహించడానికి, అలాగే లేబర్ ఆఫీస్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ అన్నీ స్టాప్ అయినా కూడా అవన్నీ పునరుద్ధరణ చేయాలని మేయర్ గారిని కోరడం జరిగింది. వారు దానికి తగు విధంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ప్రతి సంవత్సరం ఎలక్ట్రీషియన్ డేని ఇదే విధంగా నిర్వహించుకోవాలని అందరం నిర్ణయించుకోవడం జరిగింది. ఓకేనా? అస్సలాము అలైకుం. నమస్తే. కడప నగర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నేను గౌరవ అధ్యక్షుడిని, అలాగే కడప జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఇది ఎలక్ట్రీషియన్ డే ఈరోజు నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించాము. మన సమస్యల మీద చర్చ జరిగింది. మనము అందరము కలిసికట్టుగా ఎలా మనము జీవనం సాగించాలా, మనం దేని మీద పోరాటం చేయాలా, మన రాష్ట్ర ప్రభుత్వము మనకు వచ్చే లాభాలన్నీ అంటే బీఓసీ కార్డు ద్వారా వచ్చే లాభాలన్నీ నిలిచిపోయాయి. దాని గురించి మనము జిల్లా అసోసియేషన్ కానీ, కడప నగర అసోసియేషన్ కానీ ముందుండి మన కార్మికుల కోసం వచ్చే పథకాలన్నీ నిలిచిపోయే వాళ్ళ కోసం మనం కృషి చేస్తాం. అలాగనే మన కడప నగర మేయర్ దృష్టికి ఈ సమస్యని తీసుకుపోయాం. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఈ బీఓసీ కార్డు ద్వారా వచ్చే లాభాలన్నీ మళ్ళీ తిరిగి తెచ్చేదానికి ప్రయత్నిస్తామని, అలాగే ఇప్పుడు దాదాపుగా ఈ ఎలక్ట్రీషియన్ డేకి దాదాపు 600 మంది నుంచి 800 మంది నూర్జహాన్ కళ్యాణ మండపంలో ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ అందరూ హాజరయ్యారు. ఈరోజు సంతోష వాతావరణం ఉంది. రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎలక్ట్రీషియన్ డే జరుపుకుంటున్నారు. వాళ్ళ సమస్య మీద వాళ్ళు కూడా చర్చించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన డిమాండ్స్ ఏముంటాయో వాళ్ళకు తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు మీడియా మిత్రులు కూడా ఇది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని
తెలియజేయాలని మీకు అందరికీ కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మన రాష్ట్రంలో ఉండే ఎలక్ట్రీషియన్ అందరికీ ఎలక్ట్రీషియన్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.